హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ రచ్చ ఇంకా ముగియలేదు అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడా లేడా అన్నట్టుగా మౌనవ్రతం పాటించినటువంటి సుమన్ శెట్టి ఈరోజు ప్రోమోలో అయితే హైలైట్ అయ్యాడని చెప్పవచ్చు. నామినేషన్ ప్రక్రియలో హౌస్మేట్స్ని ఓ ఆట అయితే ఆడుకున్నాడు. తనని నామినేట్ చేసిన సంజన, అలాగే తాను నామినేట్ చేసిన ప్రియాకి గట్టిగా కౌంటర్లు అయితే వేశాడు. ముఖ్యంగా సుమన్ శెట్టిని ఫస్ట్ సంజన నామినేట్ చేస్తూ, నేను పర్సనల్గా మిమ్మల్ని ఎక్కడా తొక్కలేదు కదండి అంటూ సంజన మాట్లాడుతుంటే సుమన్ దగ్గరికి వచ్చి, ఇక రాయండి మేడం, టైం లేదు, కాళ్ళు నొస్తున్నాయి, నిల్చోలేకపోతున్నాను అంటూ సుమన్ అయితే ఎటకారకంగా మాట్లాడాడు. దీంతో సంజన మీరు అలా మాట్లాడకండి అంటూ చెప్పడంతో సుమన్ చాలా కామెడియన్గా, అంటే తన పాత్రకి న్యాయం చేస్తూ స్లోగా కామెడీ యాంగిల్లో మాట్లాడటంతో సంజనాకి మీరు కామెడీ చేయొద్దు అంటూ సంజన అయితే కామెంట్స్ అయితే చేస్తుంది. ఇక ఆ తర్వాత సుమన్ శెట్టి మాట్లాడుతూ ప్రియాని నామినేట్ చేసిన సమయంలో మీరు నాకు దోశ ఇచ్చారు, నేనేదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అన్నారు, మీరు వచ్చి అడిగితేనే కదా నేను ఇంప్రెస్ చేసేది అంటూ సుమన్ శెట్టి అయితే మాట్లాడుతున్నాడు. మీరు ఏమైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు అన్నా మీరు ఇంప్రెస్ చేయండి, నేను ఇస్తాను అని మీరు అడగాలి, కానీ నేను వచ్చి ఇంప్రెస్ చేస్తాను అంటూ ఎగురుకుంటా రావాలా అమ్మ అంటూ గట్టిగా కౌంటర్ అయితే ఇస్తున్నాడు. ఆ తర్వాత మనీష్ని నామినేట్ చేసిన సమయంలో సుమన్ శెట్టి మాట్లాడుతూ నన్ను ఇంట్లోకి రానివ్వను అన్నారు, నేనేం డోర్ తీసుకొని వెళ్ళట్లేదా కదా బ్రో, మిమ్మల్ని అడిగే కదా వెళ్తున్నాను అంటూ సుమన్ మాట్లాడితే మీరు మా పర్మిషన్ లేకుండా వచ్చేస్తున్నారు అంటూ మన మర్యాద మనీష్ అనడంతో మేమేమైనా దొంగలమా బ్రో అంటూ కామెడీగా మాట్లాడటం హైలైట్. అయితే సుమన్ శెట్టి వేసిన ప్రతి కౌంటర్కి కూడా సెలబ్రిటీస్ అందరూ పడి నవ్వుకున్నారు. ముఖ్యంగా ఇమాన్యుయల్ అయితే పడి నవ్వుతూనే ఉన్నాడు. ఇక ఆ తర్వాత ప్రియాని నామినేట్ చేసిన సమయంలో భరణికి గట్టిగా కౌంటర్ అయితే వేస్తుంది. మీరు అన్నంలో ఇసుక వేసి వండినా కూడా మేము తింటున్నాం సార్ అంటూ భరణిని ఇరికించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక ఆ తర్వాత నామినేషన్స్లో హైలైట్ అంటే ఇమాన్యుయల్ హరీష్ని నామినేట్ చేయడమే. ఇద్దరూ మాట్లాడుకుంటూ మీరు గుండంకుల్ అన్నదే మీకు బాడీ షేమింగ్ అంటే మీరు రెడ్ ఫ్లవర్ అన్నది అది కాదా అంటూ గట్టిగా ఇమాన్యుయల్ అయితే అరుస్తున్నాడు. దీంతో ఒకరిపై మరొకరు పడుతూ లేస్తూ నామినేషన్స్లో అయితే గట్టి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో చేస్తున్నారు. ఒకానొక సమయంలో మాస్క్ మ్యాన్ ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళటంతో మాస్క్ మ్యాన్ పట్టుకునేదానికి పవన్ కళ్యాణ్ అలాగే భరణి ఇద్దరు వెళ్ళి మాస్క్ మ్యాన్ను వెనక్కి తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.